యాక్టివ్ న్యూస్ టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీ ఖాతాలో పడతాయి. మరి ఎవరైతే కౌలుకు చేసుకునే వాళ్ళు ఉన్నారో మీ భూములలో కౌలు రైతులకు రక్షణ ఎక్కడున్నది? మీ ఇచ్చే ఎరువులు కౌలు రైతుకు వెళ్ళవు కదా. ఏ రైతు పేరు మీద అయితే భూమి ఉందో ఆ రైతు ఖాతాలో నువ్వు నా ఎకరాకు 4,000 రూపాయలు 2 విడతలకు 8,000 రూపాయలు వేస్తున్నావు కదా సంవత్సరానికి. కానీ ఆ భూమిలో పని చేసుకుంటున్న కౌలు రైతుల సంగతి ఏంది? అప్పుల పాలయ్యేది పెట్టుబడి పెట్టి కౌలు కట్టి పెట్టుబడి పెట్టి ఎరువులు ఉపయోగించి కరువు వచ్చి చచ్చిపోతున్నది కౌలు రైతులు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 4,000 ఇస్తా అని చెప్పితే భూమి ఉన్నోడికి ఎకరాకు 4,000 ఇస్తావు. భూమి లేకుండా కౌలు రైతుల పరిస్థితి ఏందో చెప్పలే, రైతు కూలీల పరిస్థితి ఏందో చెప్పలే. ఇవాళ భూములలో కూలీలుగా బతుకుతున్న వాళ్ళు వాళ్ళకి ఏ రకమైన రక్షణ కల్పిస్తావో నువ్వు చెప్పలే. అంటే ఒక ఉన్నత వర్గానికి సంబంధించిన బడా భూస్వామి అయిన చంద్రశేఖరరావు గారు భూస్వాములకు పనికొచ్చే విధంగా ఈరోజు ఈ ఎకరాకు 8,000 రూపాయలనే పథకాన్ని ప్రవేశపెట్టిండు. భూ యజమానులకు ఎకరాకు 8,000 ఇవ్వడానికి మేము తప్పుపడతలేము, ఆహ్వానిస్తున్నాం. కానీ ఆ భూములు కౌలుకు తీసుకొని చేసుకుంటున్న రైతులకు నువ్వు ఏ రకమైన రక్షణ కల్పిస్తావు? ఆ భూమిలో వ్యవసాయం చేసి దుక్కి దున్ని విత్తనం చల్లి పంట పండించి బ్రతకాలనుకునే రైతుకు అకాల వర్షాల వల్లనో కరువు వల్లనో గిట్టుబాటు ధర రాకపోవడం వల్లనో నిండా మునిగిపోయి ఆత్మహత్య చేసుకుంటున్న కౌలు రైతులకు మీరు ఏ రకంగా రక్షణ కల్పిస్తారో మీ విధి విధానాలను ఎందుకు చెప్పడం లేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. కాబట్టి చిత్తశుద్ధి లేని ఎన్ని ప్రయత్నాలు చేసిన చంద్రశేఖరరావు గారు ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు. మీరు ప్రకటిస్తున్న పథకాలలో చిత్తశుద్ధి లేదు. చంద్రశేఖరరావు గారి మాటలలో చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే నిన్న ఆయన ప్లీనరీలో ఆయన పార్టీ వాళ్ళే ఆయన సమర్థించుకుంటూ చప్పట్లు కొట్టలేదు. ఇక రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈనాడు ఈ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, ఈ ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాల మీద ఈ నెల 28 తారీఖు రోజు తాండూరులో ప్రజాపోర సభను పెడుతున్నాము. ఎందుకు తాండూరులో పెడుతున్నామంటే మొత్తం తెలంగాణలోని కందులకు తాండూరు పప్పు పెట్టింది పేరు. ఒకనాడు పోయిన సంవత్సరం 10 నుంచి 12,000 క్వింటాలు అమ్ముడుపోయిన కందులు ఇవాళ ప్రభుత్వం మినిమం ప్రైజ్ 5,000 చెప్తే కనీసం ఆడ 3,500 కూడా కొనుగోలు చేసేలేని పరిస్థితి ఉన్నది. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో కందులకు 500 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కర్ణాటక రాష్ట్రం ఇస్తుంది. పదే పక్క రాష్ట్రాలతో పోల్చుకున్న చంద్రశేఖరరావు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులకు క్వింటాల్కు 1,500 రూపాయలు ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నది. మీరు పోయిన సంవత్సరం 8,000 అమ్ముడుపోయిన మిర్చి ఈరోజు 3,000, 2,500, 3,500 మధ్యలో అమ్ముడుపోతుంటే కనీసం వాళ్ళకి గిట్టుబాటు ధరను ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేస్తలేవు. రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి రైతులు పండించిన మిరప చేనులను తగలబెట్టుకొని మార్కెట్కు తెచ్చిన మిరపకాయలను రోడ్ల మీద వెదజల్లి రాస్తారోకోలు ధర్నాలు చేసి మార్కెట్ యార్డులలో అధికారులను నిర్బంధిస్తే కేంద్ర ప్రభుత్వానికి నేను లేఖ రాసినా వాళ్ళు ఏమని ఇస్తే మీకేమని ఇస్తా అంటున్నాడు. నేను అడుగుతున్న అధికారమేమో నీకు కావాలి, ముఖ్యమంత్రి నీకు కావాలి, మంత్రి నీ అల్లుడు కావాలి, నీ కొడుకుకి ఇంకో మంత్రి కావాలి, నీ కూతురికి ఎంపీ కావాలి, అధికారం అంతా మీకు కావాలి. టెండర్లు ఇస్తే కమిషన్లు మీరే తీసుకుంటారు. రైతులు సాగుల బతుకుల మధ్యలో ఉంటే కేంద్ర ప్రభుత్వం సహాయం కోసం అర్థిస్తారా? ఇదేనా మీ నీతి? కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఎప్పుడైనా పేమెంట్లు ఇవ్వాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాక కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇస్తామని ఎప్పుడైనా అన్నాడా? ఈ 3 సంవత్సరాలలో దేనికైనా కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన చెల్లింపులు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే మీకు నిధులు విడుదల చేస్తా, లేకపోతే చేయమని ఎప్పుడన్నా అన్నాడా కాంట్రాక్టర్ల విషయంలో? మరి ఇవాళ చనిపోతున్న రైతులను ఆదుకోవడానికి గిట్టుబాటు ధర కోసము ఇటు మిర్చి కానీ కందులు కానీ వీటికి సంబంధించిన
రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గిట్టుబాటు ధర గురించి కానీ ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం ఇస్తే మాత్రమే ఇస్తా అంటుడు. నీకు బాధ్యత లేదా? ఈ రైతులు నీకు ఓట్లు వేయలేదా? ఈ ధనిక రాష్ట్రమైన తెలంగాణలో అత్యధికంగా రాబడులు ఆదాయం ఉందంటే ఆదాయంలో తెలంగాణ రైతులు వాటాదారులు కారా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. అంటే రాష్ట్రంలో వచ్చిన ఆదాయాన్ని కాంట్రాక్టర్లకు బిల్లుల కింద చెల్లించి కమిషన్లు కొల్లగొట్టి వేల కోట్ల రూపాయలు నువ్వేమో సంపాదించుకుంటావా? రైతులను ఆదుకోవాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోతా అంటావా? లేకపోతే అప్పులకు పోతా అంటున్నావు. ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా, అయ్యా నీకు అప్పులు కావాల్సి వస్తే అక్కడిక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అల్లుడు హరీష్ని అడిగితే 8,000 కోట్ల రూపాయలైనా 10 పైసల మిత్తికి నీకు ఎంత అంటే అంత ఇస్తాడు. మీ ఇంట్లో దగ్గర మొత్తం కలిపితే ఈ రాష్ట్రంలో రైతులకు మిర్చికి టన్నుకు 10,000 రూపాయలు కండ్లు మూసుకొని చెల్లించవచ్చు. మన ఓటే చింతమడక మీ ఊరాయనే మల్లేశ్ అనే రైతు వచ్చిండు. కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు ఊర్లోకి రావద్దంటే మీరు రాండి సార్. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. నమస్తే.